అబ్బా మునక్కాయలు భలే ఉన్నాయి అనిపిస్తుంది కదా. కానీ హ్యాపీగా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ బట్ రెండు హ్యాపీగా ఒకటి, బ్యాడ్గా ఒకటి, రెండు సాడ్గా కూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏంటన్నది జస్ట్ చిన్న వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాధ అనిపించింది. విషయం ఏంటంటే మా ఇంటి దగ్గర మునగ చెట్టు ఉందని అందరికీ తెలుసు. యూట్యూబ్లో మొత్తం ఎన్నోసార్లు పెట్టాను కదా. అండ్ నేరేడు చెట్టు ఉంది, అండ్ సీతాఫలాలు ఉన్నాయి, అండ్ జామ చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి సీజన్ వచ్చేటప్పుడు ప్రతి కాయ నా చేతితో హ్యాపీగా నేనేసిన మొక్క, ప్రతిదీ నేనేసిన మొక్క నా చేతితో కోసుకొని నేను తింటుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ సాడ్ ఏంటంటే కోతులు ఒక్కటి ఉంచట్లేదు, మొత్తం జాంకాయలు తినేసాయి. సీతాఫలం కాయలు అయితే ఎంత కాయ కాసిందో బట్ ఒక్క కాయ కూడా ఉంచుకుంటే తినేసాయి. అండ్ లాస్ట్కి మొన్న నేరేడు చెట్టు చూసారు కదా, నేరేడు చెట్టు నిండా కోసుకొని వీడియోలు పెట్టాను, అవి కూడా ఫుల్గా కోసుకొని తిన్నాయి. ఇంకా ఫైనల్గా వచ్చి ఈ మునక్కాయలు కూడా ఉంచలేదండి. ఈరోజు అయితే చాలా వరకు కోసి అందరికీ ఇచ్చేసాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, రేపైతే మార్కెట్లో ఇచ్చేసేయాలి. ఇంకేంటంటే సగం కాయ అంతా పాడు చేసేసింది. పూర్తిగా తినవు కదా అవి, పోల్లి తింటున్నాయి వదిలేద్దామంటే పూర్తిగా తినవుగా. సగానికి సగం కాయలు తినేసి పాడు చేసి ఇరిసేసి కొమ్మలు కాయలన్నీ తెంపేసి చాలా దరిద్రం చేసి అవన్నీ వీడియో చూస్తుంటే అబ్బో అవి మేడెక్కి బాధ అనిపించింది. బట్ అవి వీడియో తీయలేదు కానీ అంత కాయ అయితే పాడు చేస్తాయి కోతులు మాత్రం. ఇదనమాట. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద వస్తాయి. అండ్ హ్యాపీ అండ్ సాడ్ రెండు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్స్. బాయ్ బాయ్. నేను ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేస్తున్నాను. లైవ్కి అందరూ వచ్చేసి ఒక హాయ్ చెప్పేసేయండి. బాయ్.